వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. అహ్మదాబాద్ విమానం తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వారి డెడ్ బాడీలను గుర్తించేందుకు DNA పరీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత బంధువులకు అప్పగించారు. అయితే బ్రిటన్లోని బాధిత కుటుంబాలకు వారి బంధువుల మృతదేహాలు కాకుండా వేరే వారి మృతదేహాలు అందడంతో దుమారం రేగింది. అసలు మృతదేహాలు ఎందుకు మారిపోయాయి? ఈ విషయాన్ని ఎలా కనిపెట్టారు? మరి బ్రిటన్కు పంపిన మృతదేహాలు ఎవరివి? ఈ తప్పుపై అధికారులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. విమాన ప్రమాదంలో తమ వారు మరణించారనే బాధ ఒకవైపు, కనీసం డెడ్ బాడీలను అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చనే ఆశ మరోవైపు. అయితే ఆ ఆశ నెరవేరలేదు సరికదా, ఆ బాధ మరింత పెరిగింది. తమ వద్దకు చేరిన మృతదేహాలు తమ అయిన వారివి కాదని తెలిసి బంధువులు మరింత దుఃఖంలో మునిగిపోయారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 260 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో 241 మందిని విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది, 19 మంది విమానం కూలిన భవనంలోని స్థానికులు ఉన్నారు. గుజరాత్ ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 260 మృతదేహాల్లో 259 మందిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ గుర్తింపు ప్రక్రియలో 254 మందిని DNA పరీక్షల ద్వారా, 6 మందిని ముఖ గుర్తింపు ఆధారంగా ధృవీకరించారు. అయితే ఒక మృతదేహం ఇంకా DNA పరీక్ష ద్వారా గుర్తించబడలేదు. బ్రిటన్ కు చెందిన 53 మంది బాధితుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు UK ప్రభుత్వం వారి కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు 12 మృతదేహాలు భారత్ నుంచి UKకు తరలించబడ్డాయి. అయితే బ్రిటన్లోని 2 కుటుంబాలు తమకు అందిన మృతదేహాలు తమ కుటుంబ సభ్యులవి కావని అంటున్నాయి. లండన్లో కుటుంబ సభ్యుల DNA నమూనాలతో మృతదేహాలను పరిశీలించగా ఈ 2 కేసుల్లో తప్పిదాలు బయటపడ్డాయి. ఒక కుటుంబానికి గుర్తు తెలియని మృతదేహం అందించడంతో అంతిమ సంస్కారాలను రద్దు చేసుకున్నారు. మరో కుటుంబానికి కూడా 2 వేర్వేరు వ్యక్తుల మృతదేహాల భాగాలు ఒకే పెట్టెలో పెట్టి అందడంతో వాటిని వేరు చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదురైంది. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో DNA నమూనాల సేకరణ, లేబులింగ్ లో జరిగిన లోపాలు, అధికంగా కాలిపోయిన మృతదేహాలను సరైన గుర్తించకుండా పెట్టెలలో ఉంచడం, కుటుంబ సభ్యులకు DNA పరీక్షలు చేయకుండానే మృతదేహాలను తరలించడం వంటివి ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఈ లోపాల వల్ల బాధిత కుటుంబాల తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటున్నారు. బ్రిటన్లో బాధిత కుటుంబాలు DNA ఆధారిత గుర్తింపు కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. బ్రిటన్లోని స్థానిక కమ్యూనిటీలు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ పొరపాటుపై స్పష్టత కోరుతున్నాయి. UK అధికారులు ఇప్పుడు DNA పరీక్షలకు తప్పనిసరి చేసి ఖచ్చితమైన గుర్తింపు ప్రక్రియ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటన బ్రిటన్లో మీడియా, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితులు న్యాయం కోసం ఒత్తిడి పెరుగుతుంది. భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో మృతదేహాలకు పోస్ట్ మార్టం మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం బాధితుల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించినట్లు తెలిపింది. మృతదేహాల గుర్తింపు ఉన్నత ప్రమాణాలతో జరిగిందని, UK అధికారులతో సమన్వయంతో సమస్యలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. DNA గుర్తింపు, కుటుంబ సభ్యులతో సమన్వయం, అంత్యక్రియల నిర్వహణలో ఎయిర్ ఇండియా సహకారం అందించిందని వివరించారు. అయితే UK న్యాయవాదులు, బాధిత కుటుంబాలు ఈ ప్రక్రియలో లోపాలపై పూర్తి విచారణ కోరుతున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ, సహాయం కొనసాగిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం 260 మృతదేహాల్లో 259 మందిని అధికారికంగా గుర్తించారు. కేవలం ఒక మృతదేహం DNA ఫలితాల కోసం ఉంచారు. గుజరాత్ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. అటు ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇటీవల ప్రమాదంపై వస్తున్న అనేక ఫేక్ వార్తలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ, లోక్సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రమాదంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము నిజం తెలుసుకోవాలనుకుంటున్నాం. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి అనుమానాలు, ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ బాక్స్ డేటాను భారత్లోనే డీకోడ్ చేసినందుకు AAIBని ప్రశ్నించారు. ఇది భారత విమానయాన రంగంలో పురోగతిని సూచిస్తుందన్నారు. అలాగే పైలట్లపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా, ముఖ్యంగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి సంస్థలు పైలట్ తప్పిదమే కారణమని ఆరోపించాయి. బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డులో ఒక పైలట్ మరొకరిని ఇంధన సరఫరా ఎందుకు నిలిపావు అని అడిగిన సంభాషణ ఆధారంగా విదేశీ వార్తా సంస్థలు కొన్ని కథనాలు ప్రసారం చేశాయి. ఆ సమయంలో మరో పైలట్ తాను ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చారు. ఈ సంభాషణ ఆధారంగా పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశాడని విదేశీ మీడియా వార్తలు రాసింది. రామ్మోహన్ నాయుడు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విదేశీ మీడియా తమ సొంత ఎజెండాతో కథనాలు ప్రచురిస్తోంది. AIB దర్యాప్తును నమ్మండి, ఊహాగానాలకు పోకండి అని పార్లమెంట్లో అన్నారు. ఈ దుష్ప్రచారం భారత విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు.